హైత్ నగర్ సమీపంలోని కోహెడ్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రియల్టర్ అందులో భారీ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈ విషయంపై కోహెడ్లోని ఫ్లాట్ ఓనర్లు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లో విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. కోహెడ సర్వే నంబర్ 951, 952లో 7.28 కుంటల భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించారు. కబ్జా భూమిలో రియల్టర్ సంరెడ్డి బాలరెడ్డి కట్టినటువంటి భారీ కట్టడాన్ని కూల్చివేశారు. హయత్ నగర్లో కూల్చివేతకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ చందు. మరొకసారి ఏదైతే హైడ్రా తన దూకుడు అయితే పెంచిందనే చెప్పొచ్చు. హయత్ నగర్ లోని కోహెడ్ లోని హైడ్రా భారీ కూల్చివేతలు అయితే చేసింది. ముఖ్యంగా ప్లాట్లు కబ్జా చేసి భారీ ఫామ్ హౌస్ అయితే రియల్టర్లు అయితే నిర్మించారు. ఈ నేపథ్యంలోనే కోహిడా గ్రామంలోని సర్వే నంబర్ లో 951, 952లో ఉన్న 7.28 కుంటల భూమి కబ్జా చేసిన రియల్టర్ సంరెడ్డి బాలరెడ్డికి సంబంధించిన ఈ ఫామ్ హౌస్ కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైడ్రాను ఆశ్రయించి సుమారు 170 మంది ఫ్లాట్ ఓనర్లు అయితే హైడ్రాను అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా ఫ్లాట్ ఓనర్స్ ఫిర్యాదుతో హైడ్రా ఈ కూల్చివేతలు అయితే చేపట్టి ముఖ్యంగా భారీగా పోలీసు బందోబస్తు నేపథ్యంలోనే ఈ కూల్చివేతలు అయితే కొనసాగాయి. హైడ్రా ఏదైతే ప్రతి సోమవారం కూడా హైడ్రాలోని ముఖ్యంగా ప్రజావాణి కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి హయత్ నగర్ లో కోహెడ్ లోని ఏదైతే 170 ఫ్లాట్ ఓనర్లు అందరూ కూడా ఒక్కసారిగా కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోని మొదటగా హైడ్రా అధికారులు కూడా దానిపై పూర్తిగా వెరిఫై చేశారు. ఈ వెరిఫై చేసిన దాంట్లో కూడా రియల్టర్ సంరెడ్డి బాలరెడ్డి ఏదైతే అక్కడ భూమిని కబ్జా చేసి అంటే 7.28 గుంటల భూమిని కబ్జా చేసి అక్కడ ఫామ్ హౌస్ నిర్మించారు. ఈ నేపథ్యంలోనే కంప్లైంట్లు వచ్చినాయి. అలాగే ప్రస్తుతం హైడ్రా అధికారులు కూడా భారీ బందోబస్తు పెట్టి పోలీసుల నడుమ ముఖ్యంగా ఈ కూల్చివేతలు కూడా కొనసాగించారు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. సీఎం గారికి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, గుర్రాలం పెంచిండు. ఆయన నానా కన్స్ట్రక్షన్ చేసి అన్ని ఇల్లీగల్. కమిషనర్ మన మున్సిపల్ కమిషనర్ దగ్గర పోతే పర్మిషన్ లేదు, ఎక్కడ మన ఆయన పహానీల పేరు లేదు, ఒక పాస్బుక్ లేదు, ఎక్కడ రికార్డ్ పరంగా ఎక్కడ లేదు. ఆయన పోలీసు వాళ్ళం కూడా ఆయన మేనేజ్ చేసి పోలీసు వాళ్ళం కూడా ఆయన అడ్వాంటేజ్ చేసుకొని మేము ఇది పోలీసులతో కాదు, ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మేము కోర్టు సంప్రదించినాం. కోర్టు కూడా మాకే ఫేవరబుల్ వచ్చేసింది. మళ్ళీ కూడా మేము హైడ్రా కమిషన్ సంప్రదించి మాకు హైడ్రా కమిషన్ మాకు పూర్తిగా మద్దతు పలికి మా ప్లాట్ను మాకు న్యాయం చేసినట్టుగా ఇప్పించినందుకు ఆయనకు మరి ఒకసారి హ్యాండ్స్ అప్ చెప్తున్నాను. సీఎం గారికి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, గుర్రాలం పెంచిండు. ఆయన నానా కన్స్ట్రక్షన్ చేసి అన్ని ఇల్లీగల్. కమిషనర్ మన మున్సిపల్ కమిషనర్ దగ్గర పోతే పర్మిషన్ లేదు, ఎక్కడ మన ఆయన పహానీల పేరు లేదు, ఒక పాస్బుక్ లేదు, ఎక్కడ రికార్డ్ పరంగా ఎక్కడ లేదు. ఆయన పోలీసు వాళ్ళం కూడా ఆయన మేనేజ్ చేసి పోలీసు వాళ్ళం కూడా ఆయన అడ్వాంటేజ్ చేసుకొని మేము ఇది పోలీసులతో కాదు, ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మేము కోర్టు సంప్రదించినాం. కోర్టు కూడా మాకే ఫేవరబుల్ వచ్చేసింది. మళ్ళీ కూడా మేము హైడ్రా కమిషన్ సంప్రదించి మాకు హైడ్రా కమిషన్ మాకు పూర్తిగా మద్దతు పలికి మా ప్లాట్ను మాకు న్యాయం చేసినట్టుగా ఇప్పించినందుకు ఆయనకు మరి ఒకసారి హ్యాండ్స్ అప్ చెప్తున్నాను. సీఎం గారికి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, గుర్రాలం పెంచిండు.